చిక్కుముళ్ళు విప్పుతాడు, సమస్యల్ని పరిష్కరిస్తాడు. కానీ ఈ డిటెక్టివ్ చిక్కుముళ్ళు వేస్తాడు, సమస్యల్లో పడతాడు. అలాంటి సిల్లీ సమస్యలతో మనల్ని సూపర్ డూపర్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదిరే అభి అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అసలు అభి స్కిట్ గురించి తలుచుకుంటూనే బాగా నవ్వొస్తుంది. నవ్వింది మల్ల చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. యాక్చువల్లీ నేను చేసిన ఈ డాన్స్ కి ఈ స్కిట్ కు ఏ సంబంధం లేదు. నీకు కామెడీకి లేనట్టు. వెల్ చెప్పు. నేను అన్నది ఇంగ్లీష్ వెల్ కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని. మై నేమ్ ఇస్ పాండ్, జేమ్స్ పాండ్. నేను డిటెక్టివ్ ఎందుకు అయ్యానంటే పనిలేక. వాళ్ళు అడిగింది నువ్వు యాంకర్ ఎందుకు అయ్యావని కాదు, నేను ఎందుకు డిటెక్టివ్ అయ్యా. ముందుగా చిన్నప్పుడు చంద్రమండలం అని చెప్పారు. చంద్రమండలం అని చెప్పారు కానీ ఆ మండలం ఏ జిల్లాలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ ఖండంలో ఉంది అనేది ఎవరు చెప్పలేదు. అవన్నీ తెలుసుకోవడానికే నేను డిటెక్టివ్. ఇక జబర్దస్త్ మేనేజర్ గారు నా దగ్గరకు వచ్చి జనరేటర్లు పాడైపోయాయి, లైటింగ్ లేదు, ఏం చెయ్యాలి అన్న. రోజా గారి దగ్గరికి వెళ్ళి నవ్వమని చెప్పండి, ఆవిడ నవ్వితే సెట్ మొత్తం కాంతివంతంగా అవుతుంది అని చెప్పి. మొన్నే జాస్మిన్ సెంట్ వారు వచ్చి మల్లెపూలు అయిపోయాయి, ఏం చెయ్యాలి అన్నారు. అంతే. పాప కొంచెం తప్పుకోమ్మా. ఆ పక్కనే ఊరుంది, ఆ ఊర్లో మల్లెపూలు బాగా దొరికితే వెళ్ళి తీసుకోండి అన్ని. ప్రతిదానికి కనెక్ట్ అయిపోతామండి. హలో మిస్టర్ పాండు. ఐఎమ్ నాట్ పాండు, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఒక స్పెషల్ కేసు నీకు అప్పచెప్దామని నేను పిలిచాను. yes. అంతకంటే ముందు నీ స్టామినా ఎంతో తెలుసుకోవాలి. 5 బీర్లు దించకుండా తాగుతా. నేను అడిగింది ఆ స్టామినా గురించి కాదయ్యా. ఇప్పుడు నేను కొన్ని నిన్ను ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పు. ఆల్రైట్. మనుషులు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే బ్రతుకుతారా? బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది. సెకండ్ క్వశ్చన్. ఓకే. ఇద్దరు ఆడవాళ్ళు ఒక వ్యక్తిని చూపించి ఇతను నా భర్త అంటే నా భర్త అని కొట్టుకుంటున్నారు. ఆ ఇద్దరు ఆడవాళ్ళలో ఎవరి భర్త అతను? ఎవరి భర్త కాదు. ఎందుకు? ఎందుకంటే పిల్లలు మొగుడిని కొడతారు కానీ మొగుడి కోసం కొట్టుకోరు. మూడో క్వశ్చన్, బాగా ఆలోచించి ఆన్సర్ చేయి. ఆల్రైట్. ఒక స్త్రీ వచ్చి సారీ నాకు పెళ్ళయింది, వద్దు మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు అని ఎప్పుడు అంటుంది? ఇట్స్ ఎ టిపికల్ క్వశ్చన్. అయినా నేను ఆన్సర్ చెప్తాను. మన ఇంటికి ఎవరన్నా పని మనిషి కావాలా, వంట మనిషి కావాలన్నప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళైంది, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, వాడు అన్ని పనులు చేసి పెడతాడు, నాకు అవసరం లేదు. మెరిసేదంతా బంగారం కాదు అనే దానికి ఒక ఉదాహరణ చెప్పు. మెరిసేదంతా బంగారం కాదు. ఏంటి అనసూయ? నీకు తెలుసా అని అడిగే లోపు మీరు ఏదేదో ఊహించేసుకుంటున్నారు. నువ్వు ఇంకొకసారి సరైన క్వశ్చన్ అడగలేదనుకో బాక్సులు బద్దలైపోతాయి. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ తెలుసు కదా. రాము అద్భుతంగా కామెడీ చేస్తాడు, ఇది ఏ టెన్స్? ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్. వాడిని చూసావు ఎలా ఉన్నాడు? ఇప్పటికిప్పుడు వాడిని బంధించాలంటే నువ్వేం చేస్తావు? ఇప్పటికిప్పుడు బంధించాలి, అంతే కదా. ఇదేంటి? బన్ను. దీన్ని దించా అంటే బంధించా. అంటే ఆటో జాని కదా, అప్పుడప్పుడు ఆటోలు వస్తూ ఉంటాయి. ఓకే, కంగ్రాట్స్ పాండు, నీకు ఒక హత్య కేసు అప్పగిస్తున్నాను. ఓకే. హౌస్ నెంబర్ 6, ఇదిగో అడ్రస్. హౌస్ నంబర్ 9. ఓకే. మిస్టర్ పాండు, నీకు హెల్ప్ గా ఉండడానికి ఒక అసిస్టెంట్ నియమించాను. గణపతి. Who are you? Dil se zara pucho sara. Who are you? నేను అదే అడుగుతున్నాను. హూ ఆర్ యూ? ఐఎమ్ గణపతి. ఈ రోజు నుంచి నేను మీకు అసిస్టెంట్ బాస్. ఇంతకు ముందు నువ్వు ఏం చేసేవాడివి? అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేశాను బాస్. అంటే డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు. అది కాదు బాస్, అండర్ గ్రౌండ్ లో ఉన్న క్రిమినల్స్ అందరిని పట్టుకున్నాను. ఓకే. నీకు ఆ జాబ్ ఎలా వచ్చింది? వాళ్ళు నిన్ను ఎలా తీసుకున్నారు? ఏమేమి పరీక్షలు చేశారు? ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నావు? ఎన్ని కేసులు సాల్వ్ చేసావు? ఎన్ని చేద్దాం అనుకుంటున్నావు? ఎప్పటి వరకు ఈ జాబ్ లో ఉందాం అనుకుంటున్నావు? ఎప్పటి వరకు అవి స్కిట్ లో ఏం మాట్లాడేంటి గణపతి? మీరు ఎక్కడ చెప్పనిస్తున్నారు సార్? ఉంటోదో ఉంటోదో ఇన్ని అంటున్నారు సార్. ఏంటి సార్? బాస్, నేను ఒక పెద్ద సాహసం చేశాను బాస్, అందుకే నాకు ఈ జాబ్ ఇచ్చారు. ఏంటా సాహసం? నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే కాపాడాను సార్. ఎవరిని? చేపని సార్. ఈ ఆన్సర్ తోనే అర్థమైపోయింది నువ్వు ఎంత పెద్ద దద్దమ్మవో అని. బాస్, నేను చూడడానికి ఇలా ఉంటాను కానీ వేట కొడవలికి మీసం పెడితే అచ్చం నాలాగే ఉంటుంది తెలుసా బాస్? వేట కొడవలికి బట్టతలు వస్తే కూడా అచ్చం నీలాగే ఉంటుంది తెలుసా? ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? క్లాత్ తీసుకొద్దామని. ఏ? ఇప్పుడు వేసిన పంచికి జడ్జెస్ నవ్వి 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 కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి ఫ్లోర్ అంతా తడిసిపోయింది బాస్. అంతా క్లీన్ చేద్దామని, లేకుండా జారి పడిపోతా కదా బాస్. గణపతి. ఎస్ బాస్. టేక్ దిస్.
ఇదేంటి బాస్? బ్లూటూత్ పెట్టుకో. ఓకే బాస్. జేబులో పెట్టుకోమని చెప్పలేదు, చెవులో పెట్టుకో. రైట్ బాస్. ఇప్పుడు మనం కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం. కొక్కర్కోకో కొక్కర్కోకో. గణపతి, Yes, boss. కోడ్ లాంగ్వేజ్ అంటే కోడి లాంగ్వేజ్ కాదు, కోడ్, KODE కోడ్. ఓ సూపర్ బాస్. మన కోసం ఒక వెహికల్ కూడా ఇచ్చారు బాస్. ఓకే, నేను ఆ వెహికల్ తీసుకొని వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. రైట్ బాస్. పొద్దుని సాగుతున్నా అసలు ఎక్కలే ఇది. మంచిగా ఉంది, మంచి కిక్ ఇచ్చింది. అరే గణపతి, బాస్. ఇదే మర్డర్ జరిగిన కాలనీ. బాస్ ఇక్కడ షో ఉంది బాస్. గణపతి, మర్డర్ జరిగింది 9 నంబర్ హౌస్ లో, కానీ ఇది 6 నంబర్ హౌస్. అంటే ఇది మర్డర్ జరిగిన ప్లేస్ కాదు. మరి షో ఎందుకు ఉంది బాస్? పిచ్చివాడు. అర్థమైపోయింది. వాడు రాత్రంతా తాగి ఊగి తూగి ఆగి రేగి అలా మత్తులో పడున్నాడు రా. బాస్ రక్తం కూడా ఉంది బాస్. గణపతి, దీన్ని నువ్వు రక్తం అనుకుంటున్నావు. యాక్చువల్ గా వాడు మందు తాగుతున్నప్పుడు పక్కన నంచుకోవడానికి బజ్జీలు పెట్టుకున్నాడు, ఆ బజ్జీలు అద్దుకోవడానికి సాస్ పెట్టుకున్నాడు, ఆ సాస్ కాస్త ఒలికిపోయి ఇలా రెడ్ కలర్ లో ఉంది, దాన్ని చూసి నువ్వు బ్లడ్ అనుకుంటున్నావు. ఇదే 9 నంబర్ హౌస్. ఎస్ బాస్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ గా ఉంది బాస్. వెల్, ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ ఉందంటే ఆ డోర్ ఎవరు క్లోజ్ చేయలేరని దాని అర్థం. హ్యాట్స్ ఆఫ్, షెట్స్ ఆఫ్. ఒక శవం పడింది. ఈ కేస్ ని చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నేను కొన్ని వివరాలు సేకరిస్తాను, నువ్వు నోట్ చేసుకో. బాస్ ఒక్క నిమిషం బాస్. ఈ కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, చూడండి బాస్. బాస్ వీడికి పొట్టుంది బాస్. బాస్ వీడికి తెల్ల గడ్డం ఉంది బాస్. ఓయ్ పిచ్చి గణపతి, తెల్లగడ్డ ఉంది నీకు, నువ్వు భూత దంపతులు అద్దం చూస్తున్నావు. కరెక్ట్ బాస్. నేను అప్పుడే అనుకున్నా బాస్, ఇంత హ్యాండ్సమ్ గా శవం ఉండడం ఏంటి అని. ఓ, ఇక్కడ ఒక బాటిల్ ఉంది. దీన్ని చూస్తే మందు అని అనుకుంటున్నావు కదా? Exactly. నో, నాట్ ఎట్ ఆల్. ఇది మందు కాదు, పాయిజన్ అని నేనంటా. వాడు పాయిజన్ తాగి చచ్చిపోయాడంటాను. ఈ బాటిల్ చూస్తే నీకేమనిపిస్తుంది? వాడు ఇంతే మిగిలించాడు అనిపిస్తుంది బాస్. నో, ఇంత తాగాడు అనిపించాలి. బాస్ మీరు మామూలు కదా సార్. ఈ బాటిల్ చూసిన తర్వాత ఐ కెన్ సే దిస్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. వాడిని పాయిజన్ తో చంపేశారు. వాడిని పాయిజన్ తో చంపేశారా బాస్? Yes. కాబట్టి ఈ హత్య చేసిన వాడు ఎవడైనా సరే వాడి నిజ స్వరూపాన్ని నేను బయట పెడతా. బయట పెట్టకండి బాస్, ఎవరైనా ఎత్తుకపోతారు, లోపల పెడతాం బాస్. గణపతి, షట్ అప్ యువర్ మౌత్. ఇంట్లో ఇంకెవరున్నారు చెక్ చేసుకో. ఎవరు మీరు? మా ఇంట్లో ఉన్నారేంటి? ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. ఐఎమ్ సిడి. సిడి ఏంట్రా? మధ్యలో అయ్యేమైంది? డైరెక్టర్ శంకర్ తీసుకెళ్ళిపోయి సినిమా తీశాడు బాస్. ఆ హత్య మీరు ఎందుకు చేశారు? ఏ మాట్లాడుతున్నావు? హత్య ఏంటి? నేను చేయటం ఏంటి? నువ్వే చేసావు, నువ్వే చేసావు, నువ్వే చేసావు. నువ్వే చేసావు. నువ్వు చేసావు అనడానికి కారణం ఆ నుదుటిన పట్టిన చెమట. చెమట? కరెంట్ పోయింది. ఓ గణపతి, ఇక్కడ మర్డర్ కేసు తో పాటు ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది. కరెంట్ కరెంట్ ఏదో పోయిందంట, మనం వెళ్ళి వెతికి దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. లేచాడు, దిగింది. అన్నం పెట్టి ఆకలేదు. అన్నం సంగతి తర్వాత, ముందు వాళ్ళెవరో చూడు. ఓ రాబాయ్, మా ఇంటికి వచ్చారు పొద్దు పొద్దుగా. నీకు మినిమం ఒక బాడీ లాంగ్వేజ్ అనేది ఉండాలి. శవం అంటే ఎలా ఉండాలి? ఇలా పడి ఉండాలి. నువ్వేంటో లేచి బుజ్జి అన్నం పెట్టు, బజ్జీలు చేసి పెట్టు, ఎంట్రా ఇదంతా. ఎవర్రా మీరు? నా ఇంటికి వచ్చి నా మీద చేస్తావా? నేను ఎవరో తెలుసా? షామీర్పేట రమణ అంటారు. నేను దాదాని. రే దాదా అయితే ఏంది, దాది అయితే ఏంది, మామ అయితే ఏంది, మామి ఏంట్రా? అరే నీ పేరు తీసి మెడల్ వేసుకొని నూడిల్స్ లా తింటాను రా. నావి. నువ్వు తగ్గొద్దు గణపతి, వాడి సంగతి ఏంటో తేల్చాయి. ఇన్స్పెక్టర్ సౌమిత్రి, నువ్వేంటి ఇలా వచ్చావు? హౌస్ నంబర్ 6 లో హత్య జరిగిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, పట్టేశా. అది హౌస్ నంబర్ 6 కాదు, హౌస్ నంబర్ 9 లో జరిగింది. ఓ యు మిస్టేకెన్ మిస్టర్ పాండ్. మరి నాకేంటి 9 నంబర్ హౌస్ లో మర్డర్ జరిగిందని చెప్పారు? పాండ్, ఇది 9 కాదు 6. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారమ్మా? రారా ఏంట్రా షామీర్పేట దాదనా? ఏంట్రా గుడ్ల పెతికి చూస్తున్నావు? నీ గుడ్లు తీసి ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నా, ఉడకబెట్టుకొని తింటాడు రా. నావి. అవునరా నీవేరా. నిన్ను నలిపినట్టు నలిపేస్తాను రా. గణపతి ప్లీజ్ బాస్, నన్ను కంట్రోల్. అరే కత్తి, యు వాంట్ పొడిచియర్ పొడిచిరే. నన్ను పొడిచిండు బాస్. నాకు అర్జెంట్ గా ఇంకో కేసు వచ్చింది, నేను తర్వాత చూసుకుంటాను ఆయన సంగతి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. రోజా
గారు ఎలా అనిపించింది స్కిట్? పాపం 6 కి 9 కి తెలియక బోర్లా పడ్డాడు. మరి అలాంటి అసిస్టెంట్లు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. గ్లామరస్ బాయ్స్. నవీన్ గారు బాగుంది. బాబు గారు బాగుంది అభి, బాగా ఎంటైన్ చేసావు. అదే అన్నయ్యది చంటబ్బాయి ఆ స్పూఫ్ ఎప్పుడు చేసినా బాగుంటది. అదే అసలు ఒక ప్యారడీ లాగా ఉంటది, దాని మీద చేసింది బాగుంది, బాగా ఎంటైన్ చేసావు.